హాయ్ హలో వెల్కమ్ టు శైలస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ. రైనీ సీజన్ వచ్చిందంటే చాలు మనకు గుర్తొచ్చే వెజిటేబుల్ ఈ బోడ కాకరకాయ. మరి ఇది క్విక్గా సింపుల్ ప్రాసెస్లో అండ్ ఎంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బోడ కాకరకాయ ముక్కలు సిద్ధం చేసి పక్కకు పెట్టుకోండి. నేను ఒక కడాయి తీసుకొని 4 పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో అది కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను అందులోకి కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో బోడ కాకరకాయలో ఏంటంటే చాలా ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ మన వెయిట్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి బోడ కాకరకాయ. అంటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో ఈ విధంగా మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడు లోపల బోడ కాకరకాయలు అంతా కూడా కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. దెన్ అందులోకి 3 స్పూన్ల వరకు ధనియాల పొడి, అందులోనే గరం మసాలా ఇంక్లూడెడ్ అయి ఉందండి. సో అది యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. సో ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో అంతేనండి, మన టేస్టీ బోడ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఈ విధంగా మీరు కూడా చేసి తినండి. మన హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఎంతో టేస్టీ కర్రీ కూడా తినేస్తారు మీరు. సో ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా నచ్చుతుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.